ఈ వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పైనున్న బెల్ ఐకాన్ని నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. ఫర్దర్ ఇన్ఫర్మేషన్ మీ యొక్క మొబైల్కి వస్తుంది. మీలో చాలామందికి డ్రోన్స్ గురించి తెలిసే ఉంటుంది. సో అన్ని రకాలుగా మనకి డ్రోన్స్ అనేది కూడా చాలామంది బయట అన్ని విధాల అన్ని డొమైన్స్లో యూస్ అయితే చేస్తున్నారు. అటువంటి ఒక మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ నుండి పలు రకాల జాబ్స్ నుండి మనకి నోటిఫికేషన్ రావడం జరిగింది. ఆస్ట్రేలియా ఏరోస్పేస్ అనే కంపెనీ డ్రోన్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అనమాట. ఆ యొక్క కంపెనీలో పలు రకాల జాబ్స్ కోసం వచ్చేసి మనకి హైరింగ్స్ అనేది కూడా చేసుకుంటున్నారు. ఆ యొక్క ఆస్ట్రేలియా ఏరోస్పేస్ డ్రోన్ మ్యానుఫ్యాక్చరింగ్ సంబంధించిన కంపెనీకి సంబంధించిన పలు రకాల జాబ్స్కి సంబంధించిన వివరాలు వచ్చేసి ఈ యొక్క వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీలో ఇంట్రెస్ట్ ఉండి అదేవిధంగా క్వాలిఫికేషన్ ఎలిజిబుల్ అయి ఉండి ఆ వెబ్సైట్ని ఒకసారి రిఫర్ చేయండి. దాంట్లో మీకు వివిధ రకాల జాబ్ ఓపెనింగ్స్ అయితే కరెంట్ ఓపెనింగ్స్ అయితే ఉన్నాయి. ఆ వీడియోని మాత్రం ఎండ్ వరకు స్కిప్ చేయకుండా అయితే చూడండి. వెబ్సైట్ వచ్చేసి ఈ విధంగా అయితే ఉంటుంది. వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను. మీరు ఓపెన్ చేయగానే ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ డిపార్ట్మెంట్ లొకేషన్స్ కూడా మీరు సెర్చ్ చేయొచ్చు. సో మనకి ముందుగా ఇక్కడ ఈ యొక్క కంపెనీలో కస్టమర్ సపోర్ట్లో వర్క్ చేయడానికి 4 ఓపెనింగ్స్ తోటి వచ్చేసి హైరింగ్ చేసుకుంటున్నారు. కస్టమర్ సపోర్ట్ ఇంజనీర్, అసోసియేట్ ఇంజనీర్కి సంబంధించిన కస్టమర్ సపోర్ట్, అసోసియేట్ ఇంజనీర్ 2 కస్టమర్ సపోర్ట్ మేనేజర్, ఇలా 4 రకాల ఓపెనింగ్స్ తోటి బెంగళూరు అదేవిధంగా గురుగ్రామ్ నుండి వచ్చేసి హైరింగ్స్ అనేది కూడా చేసుకుంటున్నారు. తర్వాత కస్టమర్ సపోర్ట్ డిపార్ట్మెంట్ నుండి అసోసియేట్ ఇంజనీర్ 1 గురుగ్రామ్ నుండి ఫుల్ టైం ఎంప్లాయ్ కింద ఒక ఓపెనింగ్ ఉంది. తర్వాత వచ్చేసి డిఫెన్స్ అండ్ హోమ్ల్యాండ్ సెక్యూరిటీ సొల్యూషన్ నుండి ఇంటర్న్ బిజినెస్ డెవలప్మెంట్ అనే ఒక రోల్ కోసం హైరింగ్ చేసుకుంటున్నారు. ఇంజనీరింగ్ డొమైన్ నుండి 9 ఓపెనింగ్స్ ఉన్నాయి. అదేవిధంగా సాఫ్ట్వేర్ డెవలప్మెంట్, ఎంబెడెడ్ సాఫ్ట్వేర్, మ్యానుఫ్యాక్చరింగ్, ఇంటర్న్ డేటా ఎంట్రీ అండ్ ఈఆర్పి అడ్మినిస్ట్రేటర్, సీనియర్ ఇంజనీర్ 1 ఎంబెడెడ్ హార్డ్వేర్, జూనియర్ ఇంజనీర్ ఎంబెడెడ్ హార్డ్వేర్, సీనియర్ ఇంజనీర్ 1 ఎంబెడెడ్ సాఫ్ట్వేర్, లీడ్ ఎంబెడెడ్ హార్డ్వేర్, సీనియర్ ఇంజనీర్ 1 యూఎక్స్ అండ్ యూఎక్స్ డిజైన్, ఇలా ఓపెనింగ్స్ అయితే ఉన్నాయి. అదేవిధంగా ఎంటర్ప్రైజెస్ సొల్యూషన్స్ కింద 4 ఓపెనింగ్స్ అయితే ఉన్నాయి. మేనేజర్ ఛానల్ సేల్స్ బిజినెస్ డెవలప్మెంట్, మేనేజర్ బిజినెస్ డెవలప్మెంట్, సీనియర్ ఎగ్జిక్యూటివ్ బిజినెస్ డెవలప్మెంట్, మేనేజర్ బిజినెస్ డెవలప్మెంట్, ఇలా ఓపెనింగ్స్ అయితే ఉన్నాయి. తర్వాత వచ్చేసి మనకి హార్డ్వేర్ డిజైనింగ్ డొమైన్ నుండి ఇంటర్న్ రోల్ కోసం హైరింగ్ చేసుకుంటున్నారు. హ్యూమన్ రిసోర్స్ వచ్చేసి అసిస్టెంట్ మేనేజర్ రోల్ హైరింగ్ చేసుకుంటున్నారు. సప్లై చైన్ మేనేజ్మెంట్ నుండి అసోసియేట్ ఇంజనీరింగ్ హైరింగ్ చేసుకుంటున్నారు. క్వాలిటీ అజూరెన్స్ నుండి జూనియర్ ఇంజనీరింగ్ క్వాలిటీ అజూరెన్స్ కింద హైరింగ్ చేసుకుంటున్నారు. క్వాలిటీ కంట్రోల్ డొమైన్ నుండి 6 ఓపెనింగ్స్ తోటి అసోసియేట్ ఇంజనీరింగ్ 1, అసోసియేట్ ఇంజనీరింగ్ ఇన్ ప్రాసెస్, అసోసియేట్ ఇంజనీరింగ్ క్యూసీ పైలట్స్, అసోసియేట్ ఇంజనీర్ 1 క్యూసీ పైలట్స్ క్వాలిటీ కంట్రోల్ కింద, జూనియర్ ఇంజనీరింగ్ క్వాలిటీ కంట్రోల్, జూనియర్ ఇంజనీరింగ్ క్వాలిటీ కంట్రోల్ 2 కింద హైరింగ్ చేసుకుంటున్నారు. అదేవిధంగా టెక్నికల్ సపోర్ట్, వెరిఫికేషన్ అండ్ వ్యాలిడేషన్ ఇంజనీరింగ్, ఇలా పలు రకాల బెంగళూరు బేస్డ్ నుండి ఈ యొక్క బెంగళూరు లొకేషన్లో ఉన్న కంపెనీ నుండి పలు రకాల జాబ్ ఓపెనింగ్స్ కోసం వీళ్ళు హైరింగ్ అనేది కూడా చేసుకుంటున్నారు. వివిధ జాబ్ రోల్స్ మీరు ఈ యొక్క పర్టికులర్ వెబ్సైట్లో చూసి అప్లై అయితే చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కస్టమర్ సపోర్ట్ 4 ఓపెనింగ్స్ ఉన్నాయి కదా, దాన్ని ఏదో ఒక జాబ్ని మీరు సెలెక్ట్ చేసుకోండి. ఈ విధంగా మీకు ఇంటర్ఫేస్ రావడం జరుగుతుంది. కస్టమర్ సపోర్ట్ ఫుల్ టైమ్ జాబ్. సో మనకి ఆస్ట్రేలియా ఏరోస్పేస్ లిమిటెడ్ ఫుల్ స్టాక్ డ్రోన్ టెక్నాలజీ కంపెనీ ప్రొవైడెడ్ ఇనిషియల్ ఇంటెలిజెన్స్ ఫ్రమ్ ది ఏరియల్ డేటాబేసెస్ కింద వర్క్ చేస్తున్నారు. దానికి సంబంధించిన జాబ్ డిస్క్రిప్షన్, స్పెసిఫిక్ రెస్పాన్సిబిలిటీస్ ఏముంటాయి, దానికి సంబంధించిన రిపోర్టింగ్ టాస్క్స్ ఏముంటాయి, స్కిల్స్ ఏం కావాలి, దానికి సంబంధించిన అప్లికేషన్ లింక్. సో అప్లికేషన్ లింక్ విషయానికి వస్తే అప్లై అనే ఆప్షన్ ట్యాప్ చేస్తే ఈ విధంగా ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ మీ యొక్క అప్డేటెడ్ రెజ్యూమ్ అప్లోడ్ చేయాలి. మీ యొక్క బేసిక్ డీటెయిల్స్ అంతా ఎంటర్ చేసేసిన తర్వాత కింద సబ్మిట్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే సరిపోతుంది. ఈ విధంగా ఈ యొక్క పోర్టల్లో ఉన్న అన్ని రకాల జాబ్స్కి మనము ఈ విధంగా అప్లై అయితే చేసుకోవచ్చు. వెబ్సైట్ లింక్ వచ్చేసి వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేశాను. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా క్లియర్గా చూడండి. ఎలిజిబుల్ అయితే కనుక ఈ విధంగా మీరు అప్లై అయితే చేసుకోవచ్చు గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.